ఇక వివరాలు చూస్తే ప్రకాశం జిల్లాలోని పొగాకు పండించే అన్నదాతలకు కూటమి ప్రభుత్వం భారీ భరోసా ఇచ్చింది. ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన అత్యవసర టెలికాన్ఫరెన్స్ సమీక్షలో పొగాకు రైతుల ప్రయోజనాలే పరమావధిగా కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లో క్వింటాల్ పొగాకు ధర 200 కంటే తగ్గకుండా కొనుగోలు జరగాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ హై ప్రొఫైల్ టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా కనీస ధర 200 నిర్ధారించాలని, అంతకంటే తక్కువ కొనుగోలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మార్కెట్లలో సిండికేట్ గా మారి రైతుల రక్తం తాగే దళార్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఆదేశాలు ఇవ్వడంపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజంగా ప్రకాశం జిల్లా అన్నదాతలకు శుభవార్తని గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మార్కెట్లో దళార్ల చేతిలో మోసపోతున్న పొగాకు రైతులకు సీఎం చంద్రబాబు 200 కనీస ధర హామీ పెద్ద ఊరటనిచ్చింది. ఈ ఆదేశాల అమలుపై క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.